రేడియేషన్ పెట్టారు, అక్కడ క్యూర్ అయిపోయింది. ఇంకేం లేదు, యువర్ పర్ఫెక్ట్ అని చెప్పేసి పంపించారు. 13 yearsకు మళ్ళా లంగ్స్కి వచ్చింది. నీకు దేవుడే దిక్కు అనేది అన్నారు. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్స్ ఉన్నారండి. మనం అడిగి తెలుసుకుందాము ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్ని ఎలా గుర్తించారు, దాని లక్షణాలు ఎలా బయటపడ్డాయి, మరి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్కి రావడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళ బంధువు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీ పేరండి? ప్రసాద్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్నూలు నుంచి. కర్నూలు నుంచి. మీ వయసు ఎంత? నా వయసు 58 మేడం. 58 years. ఓకే అండి. ఎప్పటి నుంచి ఉందండి? నాకు అంటే ఇంతకుముందు 2010లో ఒకసారి వచ్చింది మేడం, దిస్ టైప్. అది ఇంటర్నల్ చేశారు, తర్వాత రేడియేషన్ పెట్టారు, అయిపోయింది. మళ్ళా 13 yearsకు మళ్ళా లంగ్స్కి వచ్చింది. 13 years తర్వాత ఆఫ్టర్ 13 years ఓకే రిపీట్ అయింది. అది 1 year అయింది. 1 year నుంచి తగ్గడం లేదు ట్రీట్మెంట్. అది ట్యూమర్ వచ్చేసి అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకే. ఇక్కడ వచ్చిన దాన్ని ఏం క్యాన్సర్ అన్నారు సార్? అది కూడా సేమ్ క్యాన్సర్. ఓకే సార్. అయితే మీకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కదా, క్యాన్సర్ అనేది ఏర్పడింది కదా, అసలు అది ఏర్పడడానికి మీరు ఎలా గుర్తించారు, అసలు ఏమనుకున్నారు దాని గురించి? అది ఏం లేదు మేడం, ఫస్ట్ ఏమైందంటే కన్నంతా కనపడకుండా క్లోజ్ అయిపోయింది మేడం. ఈ కన్నంతా వాపు వచ్చేసి ఈ కనుగుడ్డు క్లోజ్ అయింది. సర్లే అని అది స్కాన్ తీశారు డాక్టర్స్, చిన్నగా కొద్దిగా తీసి బయాప్సీ పంపించారు. ఆ బయాప్సీలో ఏర్పడింది ఇట్లా పలాని క్యాన్సర్ అని. అటు తర్వాత ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేశారు మేడం. ఫస్ట్ ఇంటర్నల్ చేశారు, ఇంటర్నల్లో సక్సెస్ కాలేదు. నేను చేసే ప్రయత్నం చేస్తాను అని మీరు దానికి డేర్ చేసేసారా? మరి దానికి ఓకే అన్నాను. వాళ్ళు అన్ని సెట్ చేసి చేశారు. నీ అదృష్టమయ్యా, కంటికి ఎఫెక్ట్ లేకుండానే నీకు సెట్ అయింది, యువర్ లక్కీ ఫెలో అనేది అన్నాడు. సరేలే అని ఇంకా రేడియేషన్కు యాక్చువల్లీ రేడియేషన్ ప్లస్ కీమో రెండు ఆల్టర్నేటివ్స్. ఓకే. అది సర్జరీ చేసి క్లియర్ చేశాక రేడియేషన్ కీమో ఎందుకు పెడతారు అనేది మీరు ఏమన్నా అడిగారా? అది లోపల ఇంకా ఏమన్నా కణాలు ఏమన్నా ఉన్నాయేమో అనే ఉద్దేశంతో రేడియేషన్ అన్నారు. రేడియేషన్ చంపిస్తేసి ఒకవేళ కీమో కూడా అట్లే ఉద్దేశంతో చేశారు. 99% రేడియేషన్కే సరిపోవాలి. ఇంకా మిగిలిన రిమైనింగ్ అంటే క్యూమోల ద్వారా బ్లడ్లో ఇంకా ఎక్కడెక్కడ ఏమన్నా కణాలలో ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా స్ప్రెడ్ అయిందేమో అనే ఉద్దేశంతో అది క్యూమో ఇచ్చారు మేడం, బ్లడ్ రక్తాలు అని చెప్పేసి చేశారు. ఇంకా తర్వాత లాస్ట్లో ఫైనల్లో టెస్ట్ చేసి చేశారు. ఇంకేం లేదు, యువర్ పర్ఫెక్ట్ అని చెప్పేసి పంపించారు. ఎన్ని కీమోస్ చేశారు సార్? ఎన్ని రేడియేషన్స్? 31 రేడియేషన్స్ మేడం. ఎన్ని నెలల్లో చేశారు? 1.5 month. ఓకే ఓకే. 1.5 month 7 కీమోస్ ఇచ్చారు మేడం. ఓకే అండి. అంత బాగుందా సార్ అవన్నీ తీసుకున్నాక? అవెల్లా అప్పటి నుంచి ఏం లేవు మేడం, మామూలుగా కాలేజీకి పోతున్నాను, సబ్జెక్ట్ చెప్తున్నాను, కెమిస్ట్రీ లెక్చరర్. నేను సబ్జెక్ట్ చెప్తున్నాను, పోతున్నాను, ఎలాంటి ఎఫెక్ట్ ఏం లేదు. మొన్న 1 year బ్యాక్ ఇక్కడ పెప్సిటీ తీపించాను. అక్కడ తీస్తే దాంట్లో ఇంత 11 పాయింట్ ఎంతో సంథింగ్ ఉందని మేము ఉందని చెప్పారు. ఇంకా దేవుడే భారం వేసి నీకు దేవుడే దిక్కు అనేది అన్నారు. ఇట్లా పలాని హైదరాబాద్లో ఈ ట్రీట్మెంట్ ఉంది, ఫస్ట్ కొంచెం ట్రీట్మెంట్ ఫ్రీ అన్నారు. తర్వాత ఇది సార్ మీరు కన్సల్ట్ కండి, చూడండి, తర్వాత మీరే నాకు ఫోన్ చేస్తారు అనేది అన్నారు. ఆ ఎక్కువ అవడం వల్ల కొందరు తీసుకున్న వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు చెప్పే సలహాలను బట్టి మేము రావాల్సి వచ్చింది మేడం. ఇది ఓకే సార్. ఇప్పుడైతే మీరు పునర్జన్కి వచ్చారు కదా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు మంచి జరగాలని చెప్పి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్, మంచి జరిగాక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.